ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? మాఫియా సామ్రాజ్యం, ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి మద్యం షాపులన్నీ కట్టబెట్టాడు. మద్యం షాపుల్లో ఈరోజు ఏ రకమైన స్కాములు జరుగుతూ ఉన్నాయనంటే, జరిగిచ్చేదానికి తాను ఏ రకంగా స్కెచ్ చేస్తూ ఉన్నాడు అనంటే, మద్యం షాపులన్నీ మొత్తం తన మాఫియాకే ఇవ్వడం మనమంతా చూస్తూనే ఉన్నాం. 30% ఇస్తారా, 20% ఇస్తారా అని చెప్పి దౌర్జన్యం చేయడం, కిడ్నాపులు చేయడం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే షాపులు తీసుకోవడం, మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా షాపుల కోసం కనీసం దాఖలు చేస్తే, బిడ్లు దాఖలు చేసినా కూడా పోలీసులే స్వయంగా వెళ్ళి వాళ్ళను రేపొద్దున మీరు అమ్ముకోలేరు, మీ మీద దొంగ కేసులు పెడతారు, మీరు అమ్ముకునే పరిస్థితి ఉండదు, మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి ఏకంగా పోలీసులే చెప్పడం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే. చంద్రబాబు నాయుడుకింత, ఎమ్మెల్యేలకింత, మాఫియా ముఠాకింత. వీళ్ళంతా కూడా నిజంగా ఈ లిక్కర్ పాలసీ నిజంగానే మంచి పాలసీ అయితే, నిజంగానే మంచి చేసే పాలసీ అయితే, మరి ఎందుకు ఎమ్మెల్యేలందరూ ఇంత కిడ్నాపులు చేయాలి? ఎందుకు ఎమ్మెల్యేలంతా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఎమ్మెల్యేలంతా ఈ మాదిరిగా ఇంతగా బెదిరిస్తూ ఉన్నారు? ఎందుకు జరుగుతూ ఉంది? రేపొద్దున ఎంఆర్పి రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎంఆర్పి రేటుకు 1 నెల 2 నెలలు కానివ్వండి, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు అమ్ముతారు. ఆ రేట్లో నీకింత నాకింత కమిషన్. ఇప్పటికే జరుగుతూ ఉంది, ఇప్పటికే స్టార్ట్ అయింది. మన హయాంలో 120 రూపాయలకు అమ్మే చీప్ లిక్కరు ఈరోజు బజారు లేకపోతే 130 రూపాయలకు ఎంఆర్పి పైన అమ్ముతున్నారు. ఇప్పటికే ఇంకో నెల పోతే ఇంకా అడిగి పోతుంది, అది వేరే విషయం, కానీ ఇప్పటికే జరుగుతూ ఉంది. ఇంకో 2 రోజులు పోతే పర్మిట్ రూములు పక్కనే, ఇంకో 4 రోజులు పోతే బెల్ట్ షాపులు, గ్రామ స్థాయిలోకి మాఫియా సామ్రాజ్యం. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పెద్ద మనిషి 99కే మద్యం ఇస్తామని చెప్పాడు. అది కూడా ఇంకొక స్కామే. కొద్ది రోజులు ఆగితే ఆ స్కామ్ కూడా బయటకు వస్తుంది. ఎందుకనంటే 120 రూపాయలకు సప్లై చేసే లిక్కర్లో క్వాలిటీ ఉంటుందా? 99 రూపాయలకు సప్లై చేసే లిక్కర్లో క్వాలిటీ ఉంటుందా? అంటే ఆ లిక్కర్లో ఏం చేయబోతున్నాడు? సారాయిలో అంత రంగు పోసి బాటిల్లో పోసి అదే అమ్ముతాడా? ప్రజల జీవితాలతోనే కాకుండా ప్రజల ప్రాణాలతోనే అని చెలగాటం ఆడతాడా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన విషయాలు. తను చేయబోయే స్కామ్ను పూర్తిగా సెటరైట్ చేసేదానికోసం
పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. తన వాళ్ళకే షాపులు నడిపేట్టుగా తన వాళ్ళకే షాపులు ఇప్పించుకొని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి, అబద్ధాలకు ఏ స్థాయిలో ఆయన రెక్కలు కడతాడు అని అంటే, నిజంగా ఈ స్కిల్ స్కామ్ అనేది ఒకసారి గమనిద్దాం. ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడుకు ఈడీ ఈ మాదిరిగా లెటర్ రాసింది. ఈడీ ఈ మాదిరిగా ప్రెస్ రిలీజ్ చేసింది లెటర్ను. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తే కొంచెం పూర్తి లెటర్ బయటకు వస్తుంది. ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. ఈ ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ ఒక్కసారి చదివితే కాపీ ఇదేమో నాకు కూడా కాపీ ఇస్తే చదివేదానికి కాపీ. అదే కాపీ, అదే ప్రెస్ రిలీజ్ ఈడీ. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి నేను చదువుతా. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, గ్రాడ్యుయేట్లే, జర్నలిస్ట్లే, అందరూ కూడా పెద్ద చదువులు చదివిన వాళ్ళే కదా. ఎక్కడైనా ఈ ప్రెస్ నోట్ ఎవరైనా చదివితే ఇందులో చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఈడీ ఇచ్చింది అని ఎక్కడైనా ఉందా? ఒక్కసారి మనం అంతా కూడా చదువుకున్న వాళ్ళమే కాబట్టి ఒక్కసారి కొంచెం వాడు ఏమి రాశాడు, ఏమి ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు, ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లోనే చదువుతా. డైరెక్టరేట్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే, సరే ఫస్ట్ పారాగ్రాఫ్, Directorate of Enforcement, Hyderabad Zonal Office has provisionally attached immovable and movable properties worth 23 కోట్లు under the provision of PMLA in the case relating to misuse of funds, in the Andhra Pradesh State Skill Development Corporation Siemens project. That's the first paragraph. Tarvata, relevant points also chudandi. ED initiated investigation on the basis of FIR registered by APCID in the case of APS, Andhra Pradesh State Skill Development Corporation Siemens project. ED initiated investigation on the basis of FIR registered by APCID. APCID register చేసింది మనం. చంద్రబాబు నాయుడు అప్పుడు అరెస్ట్ చేసిన దానికి గగ్గోలు పెట్టుకున్నారు కదా అప్పుడు. సో మనం ఇనిషియేట్ చేసిన APCID కేసు. ED initiated investigation on the basis of FIR registered by APCID. అంటే వాళ్ళు కూడా ఇది నమ్ముతున్నారు, ఇది వాస్తవం అని చెప్పి నమ్మి వాళ్ళు initiated investigation on the basis of FIR registered by APCID in the case of Andhra Pradesh State Skill Development APS SDC Siemens project against Design Tech Systems Private Limited and others for cheating the Andhra Pradesh government by diverting and siphoning of funds invested by the government of Andhra Pradesh in Siemens project for other purposes.